నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడు గర్వంగా చెప్తాను. నన్ను కొంతమంది మా బంధువులు కూడా అడుగుతుంటారు, అరే నాన్నగారేమో భగవద్గీత ఫేవరెట్ నువ్వు పుట్టే సమయానికి, అమ్మగారేమో బైబిల్ ఫేవరెట్, నువ్వు మమ్మీ డాడీ ఇద్దరు రెండు వేరువేరు మార్గాల్లో ఉన్నప్పుడు, మా నాన్నగారు పక్కా హైందవులు, ఆయన ఉదయం లేచి తల నుంచి స్నానాలు చేసి గదిలోకి వెళ్ళి తలుపేసుకుని అయ్యో మంత్రాలు అవి చదువుకొని అప్పుడు కానీ బయటకు వచ్చేవారు కాదు, ఏం తినేవారు కాదు. ప్రతిరోజు తల స్నానం చేయాల్సిందే. మా అమ్మేమో బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా నిద్ర లేచేది కాదు. నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేది ఆవిడ. ఈ మధ్యలో ఉన్నాం నేను, మా చెల్లి, మా అన్నయ్యను కదా. సో ఇప్పుడు అసలు మాకు ఎంత స్వేచ్ఛ అంటే ఇంట్లో బలవంతం ఏమీ లేదు. బలవంత పెడితే బలవంత పెట్టబడే మనిషిని కాదు నేను. అప్పుడేంటి ఇప్పుడేంటి, అప్పుడైనా ఇప్పుడైనా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా మీద ఎవరైనా అథారిటీ చేస్తే ఇంకా అవ్వదు పని. అక్కడ స్కూల్లో కూడా అవ్వదు. నాకు ఏదైనా ప్రేమగా చెప్తే వినే టైప్ తప్ప అథారిటీగా చెప్తే అసలు సమస్య లేదు. అది ఎవరైనా సరే ఐ డోంట్ కేర్ అన్నట్టే ఉండేది చిన్నప్పటి నుంచి. అది మా నాన్న అయినా, మా అమ్మ అయినా, మా అన్నయ్య అయినా, బయట వాళ్ళు అయినా, ఇంకొకళ్ళైనా సరే అథారిటీలు పనికిరావు అనమాట. నాకు ఇది నచ్చేది కదా నా మనసుకి. నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టు. అంత మూర్ఖత్వమో తెలియదు, అది మొండితనమో తెలియదు, ఏమిటో తెలియదు, కానీ అలా ఉండే మనస్తత్వం అది. మరి నువ్వు బలవంతంగా బైబిల్ చదవాలి, నన్ను ఎవరేమనలా. నువ్వు బలవంతంగా భగవద్గీత చదవాలి, నన్ను ఎవరేమనలా. నేను భగవద్గీత పట్టించుకోలేదు చిన్నప్పటి నుంచి, బైబిల్ పట్టించుకోలేదు, నేను ఏది పట్టించుకోలేదు. నేను నిజంగా చెప్తున్నా. కొంతమంది అంటారు కదా, ఇదిగో నువ్వు సేవలోకి ఎందుకు వచ్చావంటే డబ్బుల కోసం అంటాడు. ఏం డబ్బులు సంపాదించాను రా నాయన నేను. అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను నేను. ఇంకా లోకంలోకి వెళ్ళిపోతే లోకానుసారంగా బ్రతికితే నా వ్యాపారాలు అవి చేసుకుంటూ నేను ఇంకా ఏమైనా నేను అనుకున్న లక్ష్యాల వైపు పరిగెడితే ఇప్పటికి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించునేమో. నాకు ఎప్పుడో క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ఏంటో తెలుసా? నేను ఎంత సంపాదించినా ఇంతే తినగలను, నాకు ఆ క్లారిటీ ఉంది. నేను ఎంత సంపాదించినా 8 గంటలే నిద్రపోగలను, ఇంకా ఎక్కువ అయితే ఆ నిద్ర కూడా పోగొట్టుకుంటాను, నాకు ఆ క్లారిటీ ఉంది. నేను ఎంత సంపాదించినా మీద వేసుకుని పోయేదేమీ లేదు, నాకు ఆ క్లారిటీ ఉంది. నేను ఏదో రోజు అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాను, ఐ హ్యావ్ దట్ క్లారిటీ, నాకు ఆ క్లారిటీ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతోమంది మరణాలు చూస్తూ వాటి ప్రభావం నా మీద పడుతూ పెరిగిన వాడను నేను. సో కాబట్టి నన్ను ఎవరు బలవంతం చేయలే, నువ్వు బైబిల్ చదవాలని, నువ్వు బైబిల్ నేర్చుకోవాలని, నువ్వు వాక్యం చదవాలి, వాక్యం వినాలి, నన్ను ఎవరు బలవంతం చేయలే. ఆమె ఫ్రీ బర్డ్. మా ఏరియాలో ఉన్న వాళ్ళకి, నా స్నేహితులకి, నా బంధువులకి, నా మిత్రులందరికీ తెలుసు పక్కా ఫ్రీ బర్డ్ నేను. ఎంత ఫ్రీ బర్డ్ అంటే రెక్కలు చాచుకుని గగనతనంలో విశాలంగా ఎగిరే మనిషిని నేను. ఎప్పుడు నా రెక్కలు ఎవరో కట్టేయలేదు. కట్టినా నేను ఎప్పుడు పంజరంలో లేను. నన్ను పంజరంలో పెట్టాలని చూస్తే పంజరంతో సహా ఎగిరిపోయే క్యారెక్టర్ మంది. అంతే తప్ప ఎప్పుడూ బంధింపబడలేదు, ఎవరి చేత బంధింపబడలేదు, ఎక్కడ లాక్ అవ్వలేదు. అంత ఫ్రీ మైండ్ సెట్ ఉన్న నేను, అంత ప్రశాంతంగా బ్రతుకుతున్న నేను దేవునికి భయపడటం మొదలుపెట్టాను. ఎందుకో నాకు తెలియదు ఇప్పటివరకు. ఎందుకో తెలియదు నాకు, నిజంగా చెప్తున్నా. నేను దేవునికి భయపడటం మొదలుపెట్టాను. నాకు దేవుని భయం మనసులో బాగా ఎక్కువైపోయింది. ఎందుకో దేవుని యందు భయం, భక్తి పెరిగిపోయింది. డబ్బు కోసం కాదు సుమా, నేను మళ్ళీ చెప్తున్నా, డబ్బు కోసం నేను సేవలోకి రాలా. ఇప్పటికీ కొంతమంది నా ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు పెడుతుంటారు, దశంభాగం బ్యాచ్, దశంభాగం. నాకు ఎవడో రూపాయి దశంభాగం ఇవ్వడరు నాయన, ఎప్పుడెవరు. వాళ్ళు ఎంత సంపాదిస్తారో కూడా నాకు తెలీదు. నేను ఎప్పుడు మీ దశంభాగం నాకు ఇవ్వండి నేను అడగలేదు. ఇక్కడ ఈ సన్నిధిలో పట్టే కానుకలు కూడా ప్రతి రూపాయి దేవుని పరిచర్యకు వినియోగిస్తాం. ప్రతి రూపాయి. ఇంకా ఎక్కువే పడితే తప్ప తక్కువైతే పడవు. తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. ఇంకా ఎక్కువే పడితే తప్ప తక్కువైతే పడవు. దేవుని పరిచర్య కొరకు ఈ సన్నిధిలో పడుతున్న ప్రతి కానుక ఆయన పరిచర్యకు ఉపయోగించడం 100% దేవుని సన్నిధిలో దేవుని వాక్యం పట్టుకొని చెప్తున్నా. సో తప్ప నేను ఎప్పుడు కూడా ఎవరి వైపు చూసి బాబు మీ దశంభాగం నేను అడగలేదు. నేను ఎప్పుడు అడగల. పరిచర్యకు ఎవరైనా ఇష్టపడి ఇస్తే తీసుకోవడం తప్పితే, అది పరిచర్యకు ఉపయోగించడానికి తప్పితే. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఫౌండేషన్, ఇది ఒక పెద్ద సంస్థ. చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా అందరూ సపోర్ట్ చేయకపోతే జరగవు. ఏ చర్చ్ అయినా, ఏ దేవాలయం అయినా, ఏ మసీద్ అయినా భక్తుల విరాళాలతోనే నడుస్తుంది, అంతే కదా. ఆ తిరుపతిలో వెంకన్నబాబు దేవాలయం అయినా, లేకపోతే వైజాగ్లో మేరీమాత దేవాలయం అయినా, లేకపోతే ఇంకెక్కడో కడపలో ఉన్న అతిపెద్ద దర్గా అయినా, లేకపోతే మరో చోట మక్కాలో ఉన్న పెద్ద మసీద్ అయినా,
ఇంకెక్కడైనా ఉన్న ప్రభు దేవాలయం అయినా లేకపోతే ఇతర దేవీ దేవతల దేవాలయాలైనా ఏ దేవాలయాలైనా ఏ కార్యక్రమాలైనా దేని మీద నడుస్తున్నాయి? భక్తుల విరాళాల మీద నడుస్తాయి. అందులో బలవంతం ఎందుకు పెట్టాలి? మనం పెట్టకూడదు. ఏ భక్తుడైనా తాను నమ్మిన విశ్వాసానికి తనకు హృదయంలో కలగాలి. నేను ఈ విశ్వాసంలో ఉన్నాను కాబట్టి నేను నా ప్రభు పని జరిగించాలి, నేను నా దేవుని కార్యం జరిగించాలి, లేదా నేను నా భక్తి జీవితంలో ఈ కార్యక్రమాలు భక్తులు అందరూ వస్తారు కాబట్టి నేను ఇది చెయ్యాలని వాళ్ళకు పుట్టాలి తప్ప మనం బలవంత పెట్టి చేయించుకునేది భక్తి కాదు. సో కాబట్టి నాకు క్లారిటీ ఉంది. నేను దేవునికి భయపడడం మొదలుపెట్టిన తర్వాత నన్ను ఎవ్వరూ, మా అమ్మ చెప్పలేదు, నాకు మా నాన్న చెప్పలేదు. చిన్నప్పుడైతే ఆ 2 పడవల మీద కాలు వేసుకుని ఉండేవాడిని నేను. మా నాన్న కూడా రామాలయానికి వెళ్ళేవాడిని, మా అమ్మ కూడా చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ భక్తి లేదు, ఇక్కడ భక్తి లేదు. ఫ్రాంక్గా చెప్తున్నా, అక్కడ నకిలీయే, ఇక్కడ నకిలీయే. నేను నాకు అంత స్టిక్ ఆన్ అయిపోయి ఏ భక్తిలో లేను నేను, అంత స్టిక్ అయిపోయలేను నేను చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత వయసు మీద పడుతున్న కొలది ఎందుకో తెలీదు ఆకర్షణ, నా తండ్రి ఆకర్షణ నేను ఇప్పటికీ అనుకుంటాను. ఆయన నన్ను ఆకర్షించుకున్నాడు, అంతే, ఆకర్షించుకున్నాడు. ఆ వాక్యం నన్ను ఆకర్షించింది. నాకు ఎవ్వరూ బలవంత పెట్టలేదు, ఎవ్వరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఎవ్వరూ నాకు ఎలాంటి ఎరలు వేయలేదు. నా అంతట నేనుగా ఒకానొక సమయంలో దివ్య గ్రంథాన్ని చదవడం ప్రారంభించాను, చదవడం మొదలుపెట్టాను. అప్పుడు మొదలుపెట్టాను, ఇప్పటివరకు ఆపలేదు, ఇంకా చదువుతూనే ఉన్నాను. ఇది అవ్వదు, నేను ఆపను. మీరు అనొచ్చు, ఇదేంటిది, ఈ పుస్తకం చాలా చిన్నది కదా, ఈ పుస్తకానికి ఇన్ని సంవత్సరాలు చదవడం ఏంటి అని అనొచ్చు. అర్థం నా చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నాను, ఎప్పటికీ ఆపలేదు. మరి ఏం చేయమంటావు? అర్థం నాకు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? కొత్తగానే ఉంటుంది. అర్థం నన్ను ఎప్పుడు నాకు ఎలా చూపిస్తుందో తెలుసా? కొత్తగానే చూపిస్తుంది. రోజు నిలబడే అర్థమే అది. రోజు నేను దాని ముందే నిలబడతాను వెళ్ళి, కానీ నాకు ఎప్పుడు అది ఎలా ఉంటుంది? కొత్తగా ఉంటుంది. అలాగే ఈ జీవవాక్యం కూడా నాకు అర్థం లాంటిది. నేను చచ్చిపోయేంత వరకు ఈ అద్దం ముందు నిలబడే ఉండాలి, నిలబడే ఉంటాను. అందులో ఎలాంటి మార్పు లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ భాష ఎన్నిసార్లు చదివినా అది అవ్వదు.